వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఐటీ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఎగిరిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరగబోతోంది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, పాత వాళ్లు మాత్రం ఇబ్బందులు పడక తప్పదు అంటూ ఏ మీడియాలో చూసినా ఇదే చర్చ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలను తీసేయట్లేదు. ఈ నూతన పరిస్థితులకు తగ్గట్లు ఎవరు అప్గ్రేడ్ కావట్లేదో వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అందుకే నేటి అవసరాలకు తగ్గట్లు కొత్త యూనివర్సిటీ పుట్టుకొచ్చింది. అదే జెన్ ఏఐ వర్సిటీ. కాలేజ్ పాస్అవుట్ దగ్గర నుంచి ఐటీలో సీనియర్ రోల్స్లో ఉన్న వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని నేటి జాబ్ మార్కెట్ అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దుతోంది ఈ వ్యవస్థ. తమ దగ్గర ట్రైన్ అయిన వాళ్లకు డబుల్ శాలరీ ప్యాకేజ్ వచ్చే విధంగా నైపుణ్యత తీసుకువస్తోంది జెన్ ఏఐ వర్సిటీ. టెక్నాలజీ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోంది. 3 నెలల క్రితం ఉన్న కోర్సులు ఇప్పుడు లేవు. అంతెందుకు, మన ఫోన్ కూడా 2-3 నెలలకోసారి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతోంది. అలాంటి ఈ ఫాస్ట్ యుగంలో అందరికంటే ఒక అడుగు ముందుండి తీరాల్సిందే. జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది, ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది, మన కాలేజీలో చెప్పే చదువులు ఎలా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇలా ఆన్ గ్రౌండ్ పై ఫుల్ క్లారిటీ ఉన్న జెన్ ఏఐ వర్సిటీ యాజమాన్యం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ను, ఎక్స్పీరియన్స్డ్ వాళ్లను జాబ్ మార్కెట్ కు రెడీ చేస్తోంది. ఏఐ టూల్స్ తో కోడింగ్ నేర్పించడంతో పాటు వైబ్ కోడింగ్, పైథాన్, ఫుల్ స్టాక్ అంశాలపై పట్టును తెప్పించి రియల్ టైం ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇస్తున్నారు. My name is Lohit Reddy. I recently completed my BTech in a course of Artificial Intelligence and Machine Learning. So I have knowledge in AML, but I can't survive outside. Even though it is not sufficient for me for my future advancements, I need some training in Gen AI. I have joined in Gen AI University. The course they will provide is Python full stack with Gen AI tools, which can implement the task 10x speed. Usually we do projects like within 2-3 months like that. With using of Gen AI tools, it will be faster and productivity more. I recently got placed in a company. My name is Shakina. I'm a 2024 passed out graduate from Kakti University in a computer science background. Actually, I was looking for jobs. Later, sir taught us about the Gen AI distributed, and it gave the code in only for 2 days. We have completed the whole project. Whichever we have done in 2 months, we have done in just 2 days. We are like equal to the people who are professionally in business level, like 2 to 3 years, and we have been trained very well. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆఫీస్ కు ఎలా వస్తారో అలా వచ్చి ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటారు స్టూడెంట్స్. రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టూల్స్ ను ఉపయోగించి ప్రాజెక్ట్ చేయటం వల్ల కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళలో సాలిడ్ గా ఉంటుంది. అందుకే బయట కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జెన్ ఏఐ యూనివర్సిటీ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఈజీగా కంపీట్ చేయగలరు. వీళ్ళకొచ్చే ప్యాకేజెస్ కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. జెన్ ఏఐ టూల్స్ పై ట్రైన్ అయిన వాళ్ల ప్రొడక్టివిటీ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ కోడింగ్ కు ఆధునికత జోడించి నేటితరం ఏఐ టూల్స్ పై అవగాహన, ప్రాక్టీస్ కల్పించడం వల్ల మిస్టేక్స్ లేని కోడింగ్ ను ఉద్యోగులు చేయగలుగుతారు. అందుకే ఏఐ ట్రైన్డ్ వాళ్లకు మార్కెట్ లో సాలరీస్ 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. Hi everyone, my name is Anirudh.
I recently graduated from the Mallareddy Engineering College in the stream of AML. College students ku na idea endante like they will get any job by learning the basics and medium concepts of the any language, programming language. And బయట రియాలిటీ అలా లేదు. దే ఆర్ లుకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదైనా జాబ్ రావాలి అంటే కాలేజ్లో నేర్చుకుంది ఇక్కడ నేర్చుకుంది దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కావాల్సిన టెక్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అది నేర్పిస్తారు. సో కాలేజ్లో లెవెల్లో బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు కానీ దాంతో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ మై స్టాండర్డ్స్ ఆర్ ఈక్వల్లీ టు ద and software engineering who has 2 years of experience. I am Kirti. I have recently completed my BTech in the stream of computer science engineering. In college academics, వాళ్ళు ఓన్లీ అకాడమిక్కి ఎంత అయితే ఉపయోగపడిద్దో అంతే బేసిక్ మాత్రమే చెప్తారు. మేము అంతగా ఏం నేర్చుకోలేదు. అవి ఇంటర్వ్యూస్కి ఏమి ఉపయోగపడవు. అండ్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసాము. 4 members టీమ్ ఉంటారు. అందరు కలిసి ఆ ప్రాజెక్ట్ చేయాలి. సో అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ for the interviews. I had joined the JNI University where I had learned the basics of Python and the core Python, the database connectivity, and sir also introduced the JNI tools like Cursor. So college lo nenu 4 members tho kalisi kuchoni chesam project ee Cursor ni use chesi only okadanni oka rojulo cheyagalaganu. Ee Cursor tools vaadam valla manam enti ఆ ప్రాజెక్ట్ ని ఎలా బిల్డ్ చేస్తున్నాము మన మొక్కలమే చేయగల కెపాసిటీ ఉంది. ఐఎమ్ గణేష్. ఐ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ నంబూర్ in the stream of electronics and communication engineering. I have been introduced to the GenAI strategies which build my way of thinking about the coding, changed my way of thinking of the code completely. Just by giving the prompts in a correct and concise way, you can be able to deliver a certain amount of code in a proper way. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ హైరింగ్ కూడా 60% తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో 10 మంది చేసే పని ఒకరిద్దరే చేస్తున్నారు. అందుకే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్లకు మాత్రమే ఈ జాబ్ మార్కెట్ రెడ్ కార్పెట్ వేస్తోంది. ఆల్రెడీ జాబ్ లో ఉన్న ఫ్రెషర్ అయినా మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోండి. అందుకు బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు జెన్ ఏఐ వర్సిటీ మాత్రమే. ఏదైనా ఐటీ కోర్సులో నేర్చుకోవాలి అంటే హైదరాబాద్లో వినిపించే ఏకైక పేరు అమీర్పేట్. కానీ కాలానికి తగ్గట్టు అమీర్పేట్ అడ్వాన్స్ కాలేకపోయింది. ఇరుకు గల్లీ, 2 కంప్యూటర్లు, ఏదో కోడింగ్, ఇవి ఈ రోజుకు సరిపోయేవి కావు. సాలిడ్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ అవసరం. ఇలా జాబ్ మార్కెట్కు అవసరమైన ప్రతి అంశాన్ని వివిధ స్ట్రీమ్స్కు ఆఫర్ చేస్తోంది జెన్ ఏఐ వర్సిటీ. అందుకే ఇది 100 అమీర్పేట్లకు సమానమైన వ్యవస్థ. జెన్ ఏఐ వర్సిటీ స్టూడెంట్ అంటే ఓ ట్రైన్డ్ బుల్లెట్ అనేది మార్కెట్లో ఉన్న టాక్. యాజమాన్యం చెబుతోంది. మీరు ఏ స్టూడెంట్ అయినా ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా జెన్ ఏఐ వర్సిటీని మీ జాబ్ కోసమే కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కావచ్చు, మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది. సో మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్యాకల్టీ మీకు ఆది గురువు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమశివుడు చెప్పుకుంటాం కదా, రియల్గా ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా కూడా మీకు ఈ రూపంలో మీరు ఏది అడిగినా కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశంతో మీకు డైరెక్ట్గా మీ ఎదురుగా మీ చేతిలో ఉంది. ఇది ప్రతి పిల్లవాడు ప్రతి ఏజ్లోనూ కూడా అంటే 4th year దాకా వెయిట్ చేసి అప్పుడు నా చదువు ఎలా ఉపయోగపడుతుందో నేను బయటకు వచ్చి నేను క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నాకు ఉపయోగపడట్లేదు పలానా కంపెనీకి అని మీరు అనుకోవద్దు. డోంట్ వెయిట్ టిల్ 4th year. ఎందుకు వెయిట్ చేయాలి? మీ చదువు పక్కవాడికి ఎలా ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకున్న రోజు డెఫినెట్గా. సో ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ నుంచే
ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రైట్, వర్క్ షాప్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి, చిన్న చిన్న టాస్కులు చేయండి, వాలంటీర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటారు. దెర్ ఇస్ నో బ్యారియర్. మీరు 4th ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇవాళ అమెరికాలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేసుకుంటారో కాలేజ్ స్టూడెంట్స్, అంటే 10+2 అయిపోయిన తర్వాత లేక 10th అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారో, సిమిలర్లీ ఈవెన్ ఇండియాలో కూడా నౌ దట్ ఇస్ ద ఫేజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్. సో ఎనీ మినిట్ యూ కెన్ జాయిన్, అండ్ ఫర్ ద కోర్స్ వాట్ ఎవర్ యూ లైక్, education is not at all a barrier. Means qualification, means certificate doesn't matter here. Whether you can do it or not, that's what matters here. ఈ న్యూ ఏజ్ విద్యా సంస్థను యూనివర్సిటీగా ఎందుకు పెట్టారో చెబుతున్నారు మేనేజ్మెంట్ లో మరో ముఖ్య సభ్యులు నరేన్ అల్లం. పైథాన్ గురుగా గత 20 ఏళ్లలో సుమారు 30,000 మందిని ట్రైన్ చేసిన ఆయనకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 20 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనది. పైథాన్ ఫుల్ స్టాక్ కోడింగ్ కు ప్రాక్టికాలిటీ జోడించడంతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయించడం వల్ల వాళ్లలో మరింత కాన్ఫిడెన్స్ వస్తోందని చెబుతున్నారు నరేన్. వాళ్లకు వారం వారం మాక్ ఇంటర్వ్యూలు, ఇండస్ట్రీలో ఉన్న నిపుణులతో లెక్చర్స్ ఇప్పించడం కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెబుతున్నారు. అమీర్పేట్ ఈజ్ ది వరల్డ్స్ ఫేమస్ ట్రైనింగ్ హబ్. ఎలాంటి కోర్స్ అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు చేసే ఒక తప్పు ఏంటంటే, మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి, ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి చివరి దాకా అప్లికేషన్ డెవలప్ చేయాలి, దీన్ని మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉండటం లేదు. ఎందుకంటే చేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇప్పుడు అమీర్పేటలో ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారు, మాదాపూర్లో మైసీక్యూఎల్ నేర్చుకుంటారు, కొండాపూర్లో ఇంకోటి నేర్చుకుంటారు, వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. కానీ ఒక అప్లికేషన్ కావాల్సిన అన్ని టెక్నాలజీస్ ఒకే చోట నేర్చుకోవడం అనేది జెన్ఏ యూనివర్సిటీ మెయిన్ థీమ్. సో ఈ నాలుగు టెక్నాలజీస్, 5 టెక్నాలజీస్ ఏవైతే కావాలో ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడానికి అది ఇక్కడ మనం నేర్పిస్తాం. అండ్ ఈ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ మైండ్ సెట్ తీసుకొస్తాం. అండ్ అప్లికేషన్ని ఒక ప్రాపర్గా వాళ్ళు బిల్డ్ చేయడం కోసం ఆర్కిటెక్చరల్ థింకింగ్ తీసుకొస్తామండి. దిస్ ఇస్ ది డ్రైవింగ్ పవర్ బిహైండ్ జెన్ఏ. వైబ్ కోడింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 2 టెక్నిక్స్ పిల్లలకి ఎలా యూజ్ చేస్తాం, మేము ఎలా వాడతాం ఆఫీస్లో, మేము ఎలా అయితే మేము ప్రొడక్టివిటీ పెంచుకున్నాం ఆఫీస్లో, ఇవే వీళ్ళకి ఫ్రెషర్స్ పిల్లలకి చెప్తాం అనమాట. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒక 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎలా చేయగలడో ఒక 1 year 6 months మా దగ్గర ఉన్న పిల్లాడు హీఈస్ ఈక్వల్ టు ద సేమ్ రిసోర్స్ అనమాట. ప్రమోటర్లకు ఐటీ సంస్థలు కూడా ఉండడం వల్ల జాబ్ ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ విషయాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మేనేజ్మెంట్ మాట. ఒక ఐటీ మాత్రమే కాకుండా అకౌంటింగ్, డిజైనింగ్, మీడియా, ఫినాన్స్ సహా వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు కూడా కోర్సులను ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. కాలేజీల్లో 3-4 ఏళ్లు నేర్చుకుంది ఒక ఎత్తైతే, ఇక్కడ 2-3 నెలలు నేర్చుకునే ప్రాక్టికల్, లైవ్, రియల్ టైమ్ క్లాసెస్ కు వాల్యూ ఎక్కువ. ఎందుకంటే జాబ్ మార్కెట్ చూసేది వాళ్ల కంపెనీకి పనికొచ్చే స్కిల్ సెట్స్ మాత్రమే అని మన కంపెనీలన్నీ ఏఐ ఇంజనీరింగ్, ఏఐ బిజినెస్ అనలిటిక్స్, ఏఐ పవర్డ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ ను కొత్తగా ఆఫర్ చేస్తున్నాయి. రొటీన్ జాబ్స్ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఏఐ వచ్చే జాబ్స్ తీసేస్తోంది అని అనుకోవటం కాకుండా ఆ స్కిల్స్ ను అడాప్ట్ చేసుకుని ఎలా సర్వైవ్ కావాలో నేర్చుకుందాం. ఇందుకు జెన్ ఏఐ వర్సిటీ మీకు తోడుగా ఉంటుంది. ఫైనల్ యాంకర్ రోల్స్ కు మిమ్మల్ని రెడీ చేయటంలో ప్రధాన ప్రమోటర్లకున్న సుదీర్ఘ అనుభవం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. My name is Naveed Ibrahim. I'm a BTech graduate in the stream of computer science. In my BTech, I haven't learned any real life, real world skills. So I was searching jobs out of my college. Now in this process, I got to know about Gen AI Versity through my friend. And I wanted to take a look into this AI world. After joining Gen AI Versity, first of all, I took a course of full stack Python development, and in that I got to know about all the basics of Python and OOPS concepts and all. Later I got to learn about the agentic tools which are Cursor and all.
I got to learn how to generate effective prompts and give it to the cursor so that cursor can give effective outputs. Hi everyone, I am Sudhir, a BTech graduate in computer science with specialization in artificial engineering and machine learning. The concepts I have learned in college are purely theoretical and I don't know anything about how to apply them in daily life. And when I was looking for a job, I used to write code for around 7 or 10 days to make a basic website with all the functionalities. And when I got to learn about all the tools in generative AI and prompt engineering, it helped me ship the code 10x faster. I'm grateful to Jana University and Naren sir, and recently I got placed in a company and I'm very thankful to them. I'm Jayashree. I've completed my BTech in computer science in 2024. Like college lo chadukundi was not enough to get a job. Like inka like college lo very basic చెప్తారు. సో మనం ఇప్పుడు జాబ్ చేయాలంటే దానికి లైక్ ఇంకా చాలా అడ్వాన్స్ గా నేర్చుకోవాలి. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో లైక్ చూసాను వేరే ఇన్స్టిట్యూట్స్ బట్ అందరూ లైక్ జస్ట్ నార్మల్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ లైక్ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్ బట్ దెన్ ఐవ్ గట్ టు నో అబౌట్ జనా యూనివర్సిటీ. ఇక్కడ మనకి ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయాక వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 to 3 years లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఇక్కడ ఐ లెర్న్ లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను అండ్ లైక్ జెనై టూల్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ప్రీవియస్ లాగా లేదు. నౌ ద జాబ్ మార్కెట్ ఈస్ వెరీ టఫ్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్సో హై. ఇప్పుడు మనం జస్ట్ నార్మల్ గా థియరిటికల్ గా బేసిక్ కోర్స్ రాయడం వస్తే సరిపోదు. వీ షుడ్ అప్గ్రేడ్ అవర్ సెల్స్ లైక్ టు ద like trends. Gen AI, like everyone are expecting in that level. So manamu like joining here will help us to work with Gen AI tools and ఇప్పుడు మనం ఏమన్నా టాస్క్ ఇచ్చినా we can just complete it. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ లో they'll ask us like to complete an assessment in the time అని ఇస్తారు. So we can do that easily using this. I'm Ramkrishna. I recently completed my BTech in Computer Science and Engineering from DIA and Dr. Himshekar Smith College of Technology. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ చేంజ్ అనేది తెలుసు. We have increased our productivity. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకొని అక్కడి నుంచి Gen AI టూల్స్ నేర్చుకొని how to develop full stack applications using Gen AI అనేది చాలా క్లియర్ గా నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనే కాదు, we have learned architectural thinking, design thinking, how to design things అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది తెలియకుండా మనం Gen AI టూల్స్ ని ఎక్కువగా వాడలేం. అది తెలుసుకున్న తర్వాతనే మనం Gen AI టూల్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయగలం. అది ఇక్కడ నేర్చుకున్నాం. స్కిల్స్ కావాలి అన్నా, జాబ్ ఓరియంటేషన్ కావాలన్నా, సో జాబ్ ఓరియంటేషన్ ఇస్ మచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలగడానికి ఓన్లీ వైబ్ కోడింగ్ వస్తే సరిపోతే అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఇక్కడ బాగా నేర్పిస్తారు. సో ఐ రికమెండ్ యూ టు లెర్న్ వైబ్ కోడింగ్. ఈ వైబ్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఇట్ హెల్పింగ్ మీ టు ప్లేస్ ఇన్ మై డ్రీమ్ జాబ్ యాజ్ అ ప్లాట్ఫామ్ AI డెవలపర్ ఎట్ సూపర్విటీ. నా పేరు వంశీ అండ్ నేను MCA చదివాను చైతన్య డిమిట్ యూనివర్సిటీ. నా కాలేజ్లో పవర్ BI అండ్ SQL నేర్చుకున్న తర్వాత చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను తర్వాత ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినప్పుడు రిజెక్ట్ అయిపోయాను ఇంటర్వ్యూలో. తర్వాత మా బ్రదర్ రామారెడ్డి బ్రదర్ నన్ను జెన్ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. కమింగ్ టు ద జెన్ యూనివర్సిటీ అండ్ నరేన్ సార్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు స్టూడెంట్స్తోని అండ్ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఆయన చెప్తారు. నరేన్ సార్ ఇచ్చే గైడెన్స్ చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు నేను జెన్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నాకు పైథాన్ ఎలా యూజ్ చేయాలో అసలుకి పైథాన్ ఏంటో తెలియదు. తర్వాత సార్ ఇచ్చే గైడెన్స్ కానీ సార్ చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ జెన్ యూనివర్సిటీ. తక్షణం జాబ్ రాకపోయినా తమలో కాన్ఫిడెన్స్ మాత్రం అమితంగా పెరిగిందనేది మరికొందరి విద్యార్థుల ఫీడ్బ్యాక్. మళ్లీ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్ గా క్రాక్ చేసి AI డెవలపర్స్ అవుతామని బలంగా విశ్వసిస్తున్నారు. సరైన పాత్ సరైన టైంలో చూపించినప్పుడే విలువెక్కువ. అందులో జెన్ AI వర్సిటీ టీమ్ది 100కి 100% చిత్తశుద్ధి. పాస్అవుట్స్ నుంచి ఇప్పుడు ఐటీలో మిడ్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి కోర్సులను ఆఫర్ చేస్తోంది జెన్ AI వర్సిటీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఈ ఆధునిక విశ్వవిద్యాలయంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో స్టేషన్ ను ఆనుకునే ఉండటం వల్ల కనెక్టివిటీ కూడా సులువుగా ఉంటుంది. ఆఫ్లైన్ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఉండటం వల్ల మీరు మీ పిల్లలతో సహా నేరుగా వచ్చి మేనేజ్మెంట్ తో మాట్లాడొచ్చు. కేజీ నుంచి పీజీ వరకు చదివించిన తర్వాత లాస్ట్ మైల్లో మనం చేసే ఈ కనెక్టివిటీ వాళ్ల ఫ్యూచర్ ను మరింత బ్రైట్ గా మారుస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎన్రోల్ సూన్ అండ్ బికమ్ ఎ న్యూ ఏజ్ AI డెవలపర్ అండ్ లీడర్ విత్ గుడ్ సాలరీ ప్యాకేజ్. ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అంటే ఫస్ట్ మనం మాట్లాడుకునేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి. ఇందులో IT డెవలపర్స్ కు లక్షల్లో జీతాలుంటాయి.
విదేశాల్లో కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి. అయితే అలాంటి డెవలపర్స్ కూడా ఒకప్పటి మాదిరి లైన్ బై లైన్ కోడింగ్ రాసుకుంటూ వెళ్లే కాలం పోయింది. నిమిషాల వ్యవధిలో వందలాది లైన్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాసే సిస్టమ్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు మిషన్ తో పోటీ పడాల్సి వస్తుంది. అందుకే మీరు ఈ మిషన్ కే కమాండ్స్ ఇస్తూ వాటితో కలిసి వాటితో పోటీ పడుతూ మీ జాబ్ సెక్యూర్ చేసుకోవాల్సిన కాలం ఆసనమైంది. న్యూ ఏజ్ జనరేటివ్ ఏఐ టూల్స్ మీలాంటి వాళ్ళ కోసమే సిద్ధంగా ఉన్నాయి. జెన్ ఏఐ వర్సిటీలో మీకు అలాంటి స్కిల్ సెట్ నే నేర్పిస్తారు. కోడర్స్ కు మాత్రమే కాకుండా డేటా అనలిటిక్స్, డేటా రిపోర్టింగ్, క్లౌడ్, డెవాప్స్ కూడా నేర్చుకుంటారు. దీనివల్ల మీరు ఇతరుల కంటే 10 అడుగుల ముందు ఉండటంతో పాటు మీ జాబ్ ను సేఫ్, సెక్యూర్డ్ గా ఉంచుకుంటారు. ఇండస్ట్రీలో మరో హైయెస్ట్ పెయిడ్ జాబ్ మార్కెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సాధారణ ఎంప్లాయీ నుంచి మిమ్మల్ని మీరు ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ స్థాయికి చేరుకోగలిగే స్థాయికి అనేక టూల్స్, టెక్నాలజీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఎక్సెల్ షీట్ అనాలిసిస్ మొదలు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, డేటా అనాలిసిస్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, వాల్యుయేషన్స్ మొదలు అనేక స్థాయిలో అనేక జాబ్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకుంటూ బయట మార్కెట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనం ఏం నేర్చుకుంటే ఆ స్థాయికి వెళ్తాము అనేది మీరు పరిశీలించుకోవాలి. మీకేం కావాలో తెలిస్తే మిమ్మల్ని ఎలా తయారు చేయాలో జెన్ ఏఐ వర్సిటీ చూసుకుంటుంది. మీకే కావాలో తెలియక, మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నారా? జెన్ ఏఐ వర్సిటీకి రండి. మీ టాలెంట్ ఏంటో ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఆ పాత్ వైపు నడిపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే మంచి హైపేడ్ జాబ్ కావాలన్నా జెన్ ఏఐ వర్సిటీ, జాబ్ మారాలన్నా జెన్ ఏఐ వర్సిటీ. ఈ అల్లకల్లోల మార్కెట్ లో పెద్దగా రిస్క్ లేని జాబ్ లో ప్రశాంతంగా ఉండాలన్నా సరే జెన్ ఏఐ వర్సిటీ ఒక్కటే. జెన్ ఏఐ వర్సిటీని అందరితో పాటు మరో అధునాతన ట్రైనింగ్ సెంటర్ గా మాత్రం చూడకండి. 4-5 రంగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఓ వెల్ మేనేజ్డ్ గ్రూప్ నుంచి వచ్చిన రియల్ లైఫ్ పాఠశాల ఇది. ఏదో 4 కోర్సులు నేర్పించి దులుపుకుపోవాలనుకునేది జెన్ ఏఐ వర్సిటీ ఆలోచన కాదు. కేవలం జాబ్ మార్కెట్ ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సంస్థ జెన్ ఏఐ వర్సిటీ.